ముందుగా దేవుని నామానికి వందనాలు, పాశ్రమ్ గారికి నా వందనాలు, కూడి వచ్చిన సంఘానికి నా వందనాలు. నేను చెప్పబోయే మాట ఏంటంటే 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. యేసు సమాప్తమైనదని 3వ మాట చెప్పి ఉన్నారనమాట. దానికి అర్థం ఏంటంటే విజయ కేక. అంటే ఏంటంటే ఉదాహరణ ఏంటంటే ఒక రన్నింగ్ రేస్, అదే ఒక పరుగు పందాలు జరుగుతున్నాయి అన్నమాట. జరిగినప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఒక గట్టిగా కేక వేస్తారనమాట. నేను ఫస్ట్ వచ్చాను, గెలిచాను, నేను సాధించాను అని చెప్తారనమాట. అలాగే దేవుడు కూడా 6వ మాట అలా చెప్పి ఉన్నారనమాట, గట్టిగా చెప్పి ఉన్నారనమాట. అసలు ముందుగా ఏంటంటే దేవుణ్ణి 9 గంటలకి సిలువ వేశారు. 9 గంటల నుంచి 12 గంటల లోపు దేవుడు 3 మాటలు చెప్పాడు. ఆ తర్వాత 12 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి అయింది. అంధకారంలో దేవుడు ఏం చేశాడంటే దేవుడు పోరాడి మన పాపం నుండి విడిపించడానికి చీకటితో పోరాడాడనమాట. ఆ తర్వాత 4 మాటలు చెప్పాడు. 6వ మాటకి 7వ మాటకి అసలు గ్యాప్ ఉండదన్నమాట. 6వ మాట చెప్పిన వెంటనే 7వ మాట చెప్పేసి దేవుడు చనిపోతాడనమాట. అది ఫస్ట్. తర్వాత ఏంటంటే ఒకసారి యోహాను సువార్త 17:4 చదవండి. అంటే ఏంటంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన, దేవుడికి పని ఇచ్చి ఉన్నాడనమాట తండ్రి. ఏంటంటే దేవుడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని చెప్పాడనమాట. అంటే ఏంటంటే దానికి ఉదాహరణ ఏంటంటే ఎవరైనా ఒక పని స్టార్ట్ చేసినప్పుడు దాన్ని పూర్తిగా చేయకుండా మధ్యలోనే ఆపేస్తూ ఉంటారనమాట. ఏదన్నా ఒకవేళ ఐఏఎస్ అవ్వాలనుకున్నారు అనుకో, అది లక్క ద్వారా ఎవరు అవ్వరన్నమాట. ఎంతో శ్రమ పడాలి, చదివి ఎగ్జామ్ రాసి పాస్ అవుతేనే మనం ఐఏఎస్ అన్నది అవుతామన్నమాట. యెషయా 53:5 చదవండి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను. అంటే మనం చేసిన పాపాల వల్ల ఆయన ఎన్నో శ్రమలు అనిపించారు. అందుకని ఆయన సిలువలో వేలాడి ఉన్నారనమాట. మనము ప్రభువు సమాప్తం చేసినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొదటి విషయం ఏంటంటే పాపమును జయించి పాపములు లేని పురుషునిగా సంపూర్ణంగా నిరూపించుకుని పాపాన్ని సమాప్తం చేశాడు దేవుడు. అది 1 యోహాను 3:5 చదవండి ఒకసారి. 1 యోహాను 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు. అంటే పాపపు ముళ్ళును విరిచి వేశాడు ఆయన అని దాని అర్థం అన్నమాట. మానవ జాతిలో పాప స్వభావం ఉంది. అందువల్ల ఆయన కూడా మానవ జాతికి వచ్చి పాపం లేనివిగా జీవించి సంపూర్ణంగా తనను తాను నిరూపించుకుని ఆ పాపాన్ని జయించి పాపం ముళ్ళను విరిచివేసి సమాప్తం చేశాడనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే క్రీస్తులో ఉన్న వారికి ఆయన ఏమి ఇస్తాడంటే పాప స్వభావానికి బదులు పరిశుద్ధాత్మ ద్వారా తన స్వభావాన్ని ఇస్తాడనమాట. కనుక పాపం ముళ్ళను విరిచివేసి సమాప్తం చేశాడనమాట. అది మొదటిది అనమాట. రెండవది ఏంటంటే ఆయన బలులను సమాప్తం చేశాడనమాట. ఆయన బలులను సమాప్తం చేశాడు. అంతకుముందు ఏంటంటే పాత నిబంధనలో ఏంటంటే బలులు అర్పించడం అనేది సహజంగా జరుగుతూ ఉండేదన్నమాట. హేబేల్ నుండి యేసుక్రీస్తు వరకు బలులు అర్పించడం జరిగిందనమాట. సిలువలో మరణించే వరకు ఎన్నో బలులు అర్పించడం జరిగిందనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే హేబేలు శ్రేష్టమైనది ఇచ్చాడు, కయ్యను శ్రేష్టమైనది దేవుడికి అర్పించలేదన్నమాట. అయితే ఇప్పుడు ప్రభు ఏం చేశాడంటే ఆయన బలి అయిపోయి తన రక్తం అంతా చిందించి సమాప్తమైందని చెప్పాడనమాట. అంటే
అంటే ఇక బలులు అర్పించవలసిన పని లేదు, రక్తం చిందించవలసిన పని లేదు, ఈ కార్యక్రమం సమాప్తం చేస్తున్నానని చెప్పాడు. హెబ్రీ 10:12 చదవండి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువుల తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. అంటే దీని ప్రకారం ఏంటంటే క్రీస్తు సదాకాలము నిలిచి ఉండే బలిగా ఒకసారిగా అర్పించబడ్డాడు. కాబట్టి నూతన నిబంధనలో ఇప్పుడు మనం బలు అర్పించవలసిన అవసరం లేదు, ఎందుకంటే అది సమాప్తమైంది కాబట్టి, అంటే దేవుడు చనిపోయి సమాప్తమైందని చెప్పాడు కాబట్టి. మూడవది ఏంటంటే ఆయన మరణపు ముళ్ళు విరిచివేసి మరణాన్ని సమాప్తం చేశాడనమాట. అంటే యేసుక్రీస్తు వారు సమాప్తమైందని చెప్పి ప్రాణం విడిచి మరణించారనమాట. మరణించి పునరుద్ధరణ తిరిగి లేచాడనమాట. మరణం అంటే 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 ఇప్పుడున్న లోకంలో మరణం అంటే మనుషులకు భయం లేకుండా పోతుందన్నమాట. కారణం ఏంటంటే క్రీస్తునందు ఉన్నవారు రక్షణ పొందిన వారికి పునరుద్ధానమై ఉండి ఈ మరణపు ముళ్ళను ప్రభు విడిచివేశారనమాట. 1 కొరింథీ 15:55 చదవండి. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అంటూ పౌలు ప్రశ్నించాడనమాట. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? అంటూ పౌలు ప్రశ్నించాడనమాట. అప్పుడు ప్రభు మరణపు ముళ్ళు విడిచివేసి సమాప్తం చేశాడనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి పార్కులో ఆడుకుంటూ ఉంటాడనమాట. ఉంటున్నప్పుడు వాళ్ళ తండ్రి కూడా పక్కన ఉంటాడు. అప్పుడు కందిరీగలు వచ్చి ఆ అబ్బాయిని కొడుతుంటే ఆ తండ్రి చెయ్యి అడ్డేస్తారనమాట. చెయ్యి అడ్డేసినప్పుడు ఆ ముళ్ళు అన్నది వాళ్ళ తండ్రి చేతికి కొడుతుందన్నమాట. కుట్టినప్పుడు ఆ ముళ్ళు అన్నది ఆ తండ్రి శరీరంలోకి వెళ్ళిపోయి విషం కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ అదే కందిరీగా వాళ్ళ అబ్బాయిని కుట్టడానికి వస్తున్నప్పుడు భయపడుతూ ఉంటాడనమాట. అప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే, నువ్వు భయపడుకో, ఆల్రెడీ ఆ ముళ్ళు నా శరీరంలో ఉన్నది అని చెప్తాడనమాట. అలాగే క్రీస్తులో ఉన్నవారికి కూడా మానవ జాతికి పునరుద్ధానమై కానీ మరణం కాదని మనం అర్థం చేసుకోవాలన్నమాట. 4వది ఏంటంటే రక్షణ ప్రణాళిక సమాప్తం చేశాడనమాట దేవుడు. ఎంత గొప్ప విషయమైనా మానవ జాతి పాపంలో పుట్టి పాపంలో జీవిస్తూ పాపంలోనే మరణిస్తున్న ఈ నేపథ్యంలో ఈ మానవ జాతి మొత్తాన్ని రక్షించడానికి దేవుడు రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేశాడు. అదే క్రీస్తు శిలువ మరణం అన్నమాట. మరణం అందుకుని ప్రభు శిలువలో మరణించి తన రక్తాన్ని చిందించి మానవ జాతి అంతటి కోసం రక్షణ ప్రణాళిక పూర్తి చేశాడు గనుక సమాప్తమైందని చెప్పాడు. అంటే ఇప్పుడు నా ద్వారా ఎవరైనా మీరు రక్షణ పొందొచ్చు అని దీని అర్థం అన్నమాట. 5వది ఏంటంటే శిలువలో ఆయన సాతాను శిరస్సును చితక్కొట్టాడు. 1 యోహాను 3:8. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. సాతాను క్రియలను లయపరచడానికి మనుషు కుమారుడు ప్రత్యక్షమయ్యాడు అని చెప్పబడి ఉందన్నమాట ఈ వచనంలో. కనుక శిలువలో ప్రభువు సాతానుని జయించాడు. సాతాను ఎన్నోసార్లు శోధించినా సరే ఆ శోధనలన్నిటినీ అధిగమించి సాతాను జయించి సమాప్తం చేశాడనమాట. కాబట్టి ఇప్పుడు మనం సాతానుకి భయపడే అవసరం లేదనమాట. 6వది ఏంటంటే ప్రభు శిలువలో ధర్మశాస్త్రం సమాప్తం చేశాడనమాట. ఆల్రెడీ ముందు అన్నీ చెప్పాడు కదా అదనమాట. 7వది ఏంటంటే యేసుక్రీస్తు శిలువలో ప్రవచనాలు సమాప్తం చేశాడనమాట. పాత నిబంధనలో ఆయన కొరకు ఏ ప్రవచనాలు అయితే వ్రాయబడ్డాయో అవి ఎంత కష్టమైన క్లిష్టమైనా సరే ఆయన శిలువలో బాధను అనుభవించి ఆ ప్రవచనాలు మొత్తం నెరవేర్చారనమాట. ఏమన్నా తప్పులుంటే క్షమించండి అంతే.